వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళకైతే అర్థమైపోయే ఉంటుందండి. మా గ్యాంగ్ను చూడంగానే ఆల్రెడీ టైటిల్లో కూడా చూసే ఉంటారు కదా, కిట్టి పార్టీ వీడియో అనమాట. ఈ మంత్ కిట్టి పార్టీ ఎలా చేసుకున్నాము, కిట్టి పార్టీ రెసిపీస్ ఏంటి అని చెప్పి వీడియో అయితే తీసాను. మీరు కూడా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మంత్ కిట్టి పార్టీ అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది. మా పై ఫ్లోర్లో ఉంటారు. నేనైతే అక్కడికి వచ్చేసాను. వెళ్తూ వీడియో అయితే తీస్తున్నాను. నాకంటే ముందు ఎవరెవరు వచ్చారో మీరు కూడా అయితే చూసేయండి ఒకసారి. నేను వచ్చేలోపే వాళ్ళు వచ్చేసారు. ఇంకా నేను వచ్చిన తర్వాత ఈ ఆంటీ వస్తున్నారు. ఇంకో ఆంటీ కూడా రావాలి. ఆంటీ అయితే ఇంకా రాలేదు, ఇంకా కొంచెం లేట్గా వచ్చి జాయిన్ అయ్యారు. ఆంటీ మా కోసం ఏమేమి చేశారో మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. క్యారెట్ కీరా అయితే కట్ చేసి పెట్టారు. ఉల్లిపాయలు ఇవి కొంచెం డిఫరెంట్గా చేశారండి. బీట్రూట్ వాటర్లో వేసి చేశారనమాట. ఇంకా పూరి కామన్ కదండి, పూరి చికెన్ కర్రీ ఎప్పుడు కిట్టీకి. వెజ్ తినే వాళ్ళ కోసం అయితే ఆలు బఠానీ కర్రీ, నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ. ఇక్కడ రసం అండి, మునక్కాయతో రసం చేశారు. ఈ రసం కూడా నెక్స్ట్ టైం అయితే రెసిపీ చేసేస్తానులేండి, ఆంటీతోనే చేస్తాను. బాగా చేస్తారు. బాయిల్డ్ ఎగ్ ఫ్రై, ఇంకా పెరుగు అయితే తోడు పెట్టేశారు. అప్పడాలు, రైస్లో అయితే ఇంకా పులావ్ చేశారు, వెజిటబుల్ పులావ్ చేశారు. అలాగే వైట్ రైస్ కూడా చేసేసారనమాట. ఇక్కడేమో లెమన్ వాటర్ అండి. మేమైతే చిన్నప్పుడు మా ఊర్లో చక్కెర నీళ్ళు అంటారు, ఇవి చక్కెర నీళ్ళు అనేవాళ్ళము. ఇదైతే మా కోసం స్పెషల్గా చేశారనే చెప్పాలండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనమాట. ఈ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా చేస్తారా అంటే, ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కదండి, ఐస్ క్రీమ్ కూడా ఎలా చేసుకోవాలో అయితే నేను వీడియో అయితే త్వరలో చేసేస్తాను. సమ్మర్లో ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం కదా, కానీ ఇంకేదో ఒక డ్రింక్ అయితే తాగేస్తూ ఉంటాము. ఇంకా లెమన్ వాటర్ చేసి పెట్టారని చెప్పాను కదా, లెమన్ వాటర్ అయితే తాగుతున్నాము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ. ఇంకా ఎప్పుడో ఒకసారే కదండి అందరం మీట్ అయ్యేది. ఇక్కడ ఆనియన్ పింక్ డ్రెస్ వేసుకుంది కదా, తను ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిసి ఒక రెసిపీ కూడా చేసాం కదండి, హెల్దీ రెసిపీ అనమాట అది. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సోయా బుజ్జి. ఆ డ్రింక్ తర్వాత ఇంకా కూర్చోంటే ఆంటీ ఒక గేమ్ పెట్టారు. ఎల్లో శారీ వేసుకున్నారు కదండి, లాస్ట్లో ఉన్నారు కదా, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కిట్టి జరుగుతుంది. ఆంటీని ఒక సింపుల్ గేమ్ పెట్టారు, చాలా సింపుల్ గేమ్. ఆ గేమ్ కోసమే వీళ్ళందరూ మనీ కౌంట్ చేస్తున్నారు. ఎవరెవరి దగ్గర ఎంత మనీ ఉంది అని చెప్పి కౌంట్ చేయమన్నారు. ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనమాట. దాని తర్వాత ఉండే వాళ్ళకి సెకండ్, ఆ తర్వాత వాళ్ళకి థర్డ్ ప్రైజ్ అయితే ఉన్నింది. ముందే చెప్తే మనీ తెచ్చేసుకుంటాం కదండి ఎక్కువ, దానికోసమే చెప్పకుండా ఇలా సింపుల్ గేమ్ అయితే పెట్టేశారు అందరికీ. ఇంకా ఆంటీ వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంట్లోనే కిట్టి పార్టీ, అందుకే మా ఫ్రెండే ఇక్కడ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తుంది అందరికీ. ఇచ్చేసి ఇంకా అందరూ పెద్దవాళ్ళు కదండి, మేమిద్దరమే అనమాట. కొంచెం వాళ్ళకంటే ఏజ్ తక్కువ వాళ్ళం, మేమిద్దరమే ఉంటాము. ఇంకా అందరి దగ్గర తను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండి, ఇందాక చెప్పాను కదా, ఇంకా వీళ్ళిద్దరే అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు తంబోలా కూడా అయితే ఆడేసాము. ప్రతి కిట్టీలో అయితే తంబోలా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఒక 2 గేమ్స్ అన్నా అయితే ఆడేస్తాము. కాసేపు తంబోలా కూడా అయితే ఆడేసాము. 87 87 52 52. తంబోలా ఆడేలోపు లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళైతే సర్వ్ చేసేసుకొని తినేస్తున్నాము. అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాము. ముందుగా అయితే పూరి తినేస్తామండి. చికెన్ తినేవాళ్ళు పూరి చికెన్, వెజ్ వాళ్ళు వెజ్ కర్రీ పూరి అనమాట. తర్వాత ఇంకా వేరేవైతే తినేస్తామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ చేసి పెట్టారు కదా ఆంటీ మా కోసము. ఐస్ క్రీమ్ కూడా అయితే కాసేపటి తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము. తినేసి ఇంకా అందరూ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కిట్టి వీడియోస్ అయితే పెట్టానండి, ఒక 3-4. ఆ లింక్స్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా అయితే చూసేయండి. ఇక్కడ ఫ్రెండ్ పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. మా పిల్లలు ఇంకా రాలేదండి, ఒక అరగంట తర్వాత వస్తారు. ఈ అమ్మాయి అయితే ఒక అరగంట ముందు అయితే వచ్చేస్తుంది. మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్ అండి ఈ పాప. ముందు సేమ్ స్కూలే ఉండే, ఈ ఇయర్ అయితే చేంజ్ చేశారు అమ్మాయిని.
ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయితే అందరికీ ఆంటీ కాఫీ పెట్టేశారు. అందరు కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఈవినింగ్ వరకు ఉండేసి ఇంకా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతామండి. కాఫీ తాగుతూ అయితే కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా ఆంటీ వచ్చేసి లాస్ట్లో వెళ్ళే ముందు అందరికీ గిఫ్ట్లు అయితే తెచ్చారండి. ఆ గిఫ్ట్లు అయితే ఇచ్చేశారు. ఏం గిఫ్ట్ అని చెప్పి అందరూ ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవి మనకి మంచిగా పూజలు చేస్తూ ఉంటారు కదా, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయిలే, కొంచెం పెద్దగా ఉంది కదా, మంచిగా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు అందరూ ఆడేదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. వీడియోలో కనిపిస్తుంది కదండి ఆంటీ ఏమిచ్చారో ఇక్కడ. ఆ గిఫ్ట్లన్నీ పట్టుకొని ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.